ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్యలపై మాట్లాడడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ రజనీరమ్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ప్రస్తుత రోజులలో ఆడపిల్లల్ని సొంత వారి ఇంటికి పంపించాలన్నా కూడా భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రీసెంట్గా జరిగిన పరిస్థితులను చూసినట్లయితే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తిరుపతిలో జరిగిన సంఘటన, ఒక తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆయన తిరుపతి, ఆయన బ్రదర్ వచ్చేసి అన్న, మనకు హైదరాబాద్లో ఉంటున్నారు అన్న ఫ్యామిలీ. సో వాళ్ళకి ఒక పాప, ఏదో సమ్మర్ వెకేషన్ ఏదో ఫంక్షన్ కూడా ఉందని చెప్పి ఆ పాపని తిరుపతి పంపించడం జరిగింది. అంటే 16 years ఓల్డ్ ఆ పాప, మేబీ ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ అవుతుంది కావచ్చు. ఎవరైనా ఏమనుకుంటారంటే మన వాళ్ళే కదా, సొంత వాళ్ళే కదా అనుకుంటాం. కొన్ని కుటుంబాల్లో కల్చర్ ఎట్లా ఉంటుందంటే వాడిని చాలా బాగా క్లోజ్గా ఉంటారు. తండ్రితో ఎంత క్లోజ్గా ఉంటారో చిన్నాన్నలు పెదనాన్నలతో కూడా అదే క్లోజ్గా ఉంటారు. వాళ్ళ చిన్నతనంలో అయితే ఒళ్ళో కూర్చొని మాట్లాడటము, భుజం మీద చేతులేసి మాట్లాడటము, తండ్రికి ఇచ్చినట్టే ముద్దు పెట్టడము, అది అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది, కలిసి ఉండకపోయినా. అంటే అంత కలిసిమెలిసి ఉంటున్నట్టు. కానీ మనిషి అనేవాడు ఎప్పుడు ఒకేలాగా ఆలోచించడు. వాడు ఆలోచన పరిస్థితులు ప్రకారంగా మారిపోతూ ఉంటుంది. బుద్ధి ఆలోచన ఒపీనియన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా మనిషి ఆలోచించడు. ఇప్పుడు అతను తహసీల్దార్ అనే అతను ఒక 50 years ఓల్డ్. 50 years 16 years చూసావా ఎంత డిఫరెన్స్ ఉందో, దగ్గర 45 years. అయితే ఇప్పుడు 40 years అనుకోవచ్చు. అప్పుడు అతను ఆ పిల్లని కన్న బిడ్డతో సమానమే, సొంత అన్నయ్య. అంటే అన్నయ్య ఇతను కలిసి సొంత తల్లి, ఒక తల్లి బిడ్డలు అన్నప్పుడు సొంత రక్తము, తన బిడ్డతో సమానమే. అన్నకు పుట్టిన తనకు పుట్టిన తన బిడ్డ లాంటిది. ఒకే ఇంటి వాళ్ళు, ఒకే రక్తము, ఒకే అన్నదమ్ములు కాబట్టి. మరి అలాంటప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఆ బుద్ధి చూసావు ఎట్లా మారిపోయిందో. ఎక్కడ ఉంది లోపం అనంటే, మన వాళ్ళు అని నమ్మటంలో తప్పులేదు, కానీ ఈ రోజులను బట్టి మనవాడిని కూడా నమ్మకూడదని ఇలాంటి వెధవలు ప్రూవ్ చేస్తున్నారు. మరి ఇంకేమనాలి వాళ్ళని? దండేసి మనం సన్మానించి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే లేదు. వచ్చినప్పుడు ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో క్లోజ్గా ఫోటోలు తీసుకోవడము, ఆ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడటము, సెల్ఫీలు తీసుకోవడము, దగ్గరగా తీసుకుని ఫోటోలు తీసుకోవడము, ఇలాంటి ఫొటోస్ అన్ని తీసి మళ్ళీ ఆ అమ్మాయికి పంపించి వెంటనే బ్లాక్మెయిల్ చేయడం. అంటే ఆ టైం గ్యాప్ ఎంత ఉందనేది నాకు అర్థం కాలేదు. మేబీ ఫంక్షన్కి ఒక, అంటే సమ్మర్ వెకేషన్కి కూడా వెళ్ళింది కాబట్టి కొన్ని డేస్ అక్కడ ఉంది అని అనుకోవాలి మనం. ఆ ఉన్న టైంలో అతను ఆ పని చేస్తుంటాడు, ఇది ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయటము. ఇప్పుడు చూసామంటే ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 16 years, అంటే సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తుంది. ఇవ్వాల్సి వస్తుందా అని క్వశ్చన్ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బయటకు పంపిస్తున్నాము, ఒక్కటే వెళ్తుంది ఆడపిల్ల, అన్నదమ్ముల్ని ఇచ్చి పంపలేదు, తను ఒక్కతనే ఇచ్చి పంపించారు. అక్కడ ఏదన్నా అవసరమైతే ఫోన్ చేయమ్మా అని ఇస్తారు సాధారణంగా. ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోయినా వీళ్ళకు ఉంటున్నాయి ఫోన్లు, కొనిపించుకుంటున్నారు పేరెంట్స్ తోటి. సో ఎలా అనుకున్నా కానీ వీళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ అనేవి ఉంటున్నాయి. ఉన్నప్పుడు అతను ఆ ఫొటోస్ అన్నీ అమ్మాయికి పంపగలిగాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు సెల్ ఫోన్ గురించి మాట్లాడాను? ఆ అమ్మాయి దగ్గర ఆ ఫోనే లేకపోతే వాడు ఆ ఫొటోస్ పంపించగలడా? ఫోన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి చేయాలన్నా ఒక చెడు చేయాలన్నా చాలా ఈజీ అయిపోతుంది. వాడు ఆ ఫొటోస్ అన్నీ ఆ అమ్మాయి ఫోన్కి పంపించి బ్లాక్మెయిల్ మొదలుపెట్టాడు. నువ్వు నాకు లొంగాలి అని. ఈ అమ్మాయి ఏం చేయాలి? వాళ్ళ మదర్కి చెప్పాలి కదా, చెప్పలేదు. ఈ మాట నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇలాంటి థ్రెట్, ఇలాంటి సమయం, ఆపద ఎప్పుడన్నా వస్తే మీరు మనసులో పెట్టుకోవద్దు. ఫస్ట్ స్టెప్లో ఎవడు ఏమి చేయలేడు. కాబట్టి ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్లో నిన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించాడో ఇమ్మీడియట్గా నువ్వు తెలియజేసేయాలి. అక్కడ నువ్వు మీ పిన్ ఉందా, పిన్ని కన్నా చెప్పు, లేకపోతే వెంటనే ఫోన్ ఉంది కదా మీ అమ్మ నాన్నలకు చెప్పు. ఈ రెండైతే చేయగలవు కదా, నువ్వు ఎందుకు చేయలేదు? ఇదే తప్పులు జరుగుతున్నాయి అమ్మాయిల విషయంలో. ఫస్ట్ స్టెప్లో బెదిరించంగానే వెంటనే ఏదో జరిగిపోతుందని అవతలవాడు ఊహించడు. బెదిరిపోయి భయపడి లొంగుతుందనే అనుకుంటాడు, ఎందుకంటే తన ప్రాసెస్లో తనున్నాడు. సో అది సక్సెస్ అవుతుంది. ఎందుకు, నేను ఏ విధంగా భయపెట్టాలో ఆ విధంగా భయపెట్టేశాను కాబట్టి ఇంకా అమ్మాయి ఎవరికి చెప్పదు. అది ఫస్ట్ స్టెప్పే. వాడు ఆ నమ్మకంలో ఉంటాడు. ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా తెలియజేయాలి. తెలియజేయలేదు.
లొంగిపోయింది. మరి ఇక్కడ ఏం చెప్పాలి? ఆ 16 ఏళ్ళ అమ్మాయి మనసులో భావాలు ఏంటి అప్పుడు? ఏ విధంగా భయపడిందా, ఏమో ఆలోచించింది అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఈ విషయంలో చూసుకున్నట్లయితే సొంత బాబాయ్ అంటే ప్రొటెక్ట్ చేయాల్సిన తండ్రి స్థానంలో ఉన్న బాబాయ్కి అంటే అలాంటి ఆలోచనలు ఈ మధ్య కాలంలో ఆ ఏజ్ లో ఉన్న వారికి కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. షుగర్ డాడీస్ అంటే దీనికి రీజన్ ఏమో అనుకోవచ్చు? ఏమీ లేదు. ఒక చిన్న పిల్లైనా పెద్దావిడైనా ఏ ఏజ్ అయినా సరే ఒక ఆడది అన్న దృష్టితో చూడటం వల్ల వాళ్ళకి ఆ కోరికలు ఉన్నప్పుడు ఎవరితోనైనా సరే తీర్చుకోవాలని ప్రయత్నాలు అనమాట. ఇంట్లో అతనికి యంగ్ వైఫ్ ఉంది, ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్ల మీద దృష్టి పడటం ఏంటి అంటే, పాత రోజుల్లో కూడా ఒక మాట చెప్పేవారు. చిన్న కన్యాశుల్కం సమయంలో చిన్నపిల్లల్నిచ్చి పెళ్లి చేస్తే ముసలాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు అంట. అంటే ఇది ఎట్లా అంటే ప్రతి ముసలాడికి ఎంత వయసు వచ్చిన వాడికి చిన్నపిల్ల కావాలి. ఈ ధోరణి అప్పట్లోనే విన్నాము, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. పేర్లు మార్చాం, ఇప్పుడు షుగర్ డాడీలని పేరు మార్చాం. థీమ్ ఒకటే, ధోరణి ఒకటే. అప్పుడు ఇప్పుడు ప్రతి ముసలాడికి వాడి రోగిష్ఠుడైనా ఆరోగ్యవంతుడైనా ముసలాడైనా ఎంత ఏజ్ ఉన్నా కూడా వాడి ఎటువంటి అందవికారుడైనా ఎటువంటి బుద్ధి గలవాడైనా వాడికి యంగ్ అమ్మాయి కావాలి, చిన్న అమ్మాయి కావాలి అనేది అర్థమవుతుంది, నిరూపిస్తున్నారు వీళ్ళు. ఇంట్లో భార్య ఉంది కదా, చక్కగా తన వయసుకు తగ్గ భార్య ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు ఆవిడతో కాపురం చేస్తున్నావు కదా, ఎందుకు నువ్వు మార్పు కోరుకుంటున్నావు? చిన్నపిల్ల మీద కన్నేంటి? ఒక లేడి పిల్ల మీద పులి కన్నేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు సమాజంలో అదే ఉంది, అదే నడుస్తుంది. సో ఆ పిల్ల భయపడిందో మరి ఏమని బెదిరించాడో ఆ పిల్ల లొంగిపోయింది. సరే అంతా బాగుందిలే, ఇంకా అమ్మాయి బయటకు చెప్పదనుకున్నాడు. ఊరు వచ్చి రాగానే వాళ్ళ అమ్మకి చెప్పింది, ఆమె కేసు పెట్టింది, అది ఫర్దర్గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన విషయము, నేను ఈ విషయం కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను. చిన్న పిల్లలైనా, ఆ 10 ఏళ్ల పిల్లలైనా, టీనేజ్ పిల్లలైనా, పెళ్లి కావాల్సిన పిల్లలైనా, పెళ్ళైన వాళ్ళైనా, ఒక మిడిల్ ఏజ్ వచ్చిన స్త్రీ అయినా ఎటువంటి సందర్భంలోనూ ఎవరింటికి వెళ్ళకూడదు అంతే. రక్షణ లేదు. వాడి కన్ను ఎలా ఉంటుందో మనకు తెలియదు, అవతల వాడి కన్ను, వాడు ఏ వరసైనా కానీ. ఇప్పుడు ఈ వీక్లో తీసుకున్నామంటే మనం తల్లిని కొట్టిన వాళ్ళు, తల్లి మీద అత్యాచారం చేసిన వాళ్ళు, ఆ కేసులు మనం విన్నాం, ఇదే వారంలో విన్నాం. మరి ఇలా మారిపోయినప్పుడు ఒక స్త్రీకి, ఒక ఆడపిల్లకి, ఒక చిన్నపిల్లకి, ఒక మిడిల్ ఏజ్ ఆవిడికి, ఒక పెద్ద వృద్ధాప్యంలో ఉన్న స్త్రీకి రక్షణ ఏది? ఇల్లు కదిలి పక్కింటికి వెళ్ళాలన్న స్వేచ్ఛ లేదే. ఇప్పుడు కొంతకాలం క్రితం ప్రతి వాళ్ళు తలుపులు వేసుకుంటున్నారు అని అన్నారు, ఇప్పుడు తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, పక్కన వాడు ఏమైనా కూడా. ఎవరి రక్షణ వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ వయసు ఆడవాళ్ళు కూడా ఎవరింటికి వెళ్ళకండి. కానీ వెళ్ళొద్దు అంటే అవసరాలు బట్టి మనం వెళ్ళాల్సిన అవసరాలు అంటేనమ్మా, ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు ఫ్యామిలీ వైజ్గా వెళ్ళండి, మళ్ళీ ఫ్యామిలీ వెనక్కి రండి. లేదు భార్యాభర్త వెళ్ళిరండి, సరిపోతుంది. ఈ టీనేజ్ అమ్మాయిని ఒకదాన్ని ఫంక్షన్కి పంపడం ఎందుకు అంటే, చెప్పాను దానికి ముందే చెప్పా, వాళ్ళ ఫ్యామిలీస్కి ఉన్న అనుబంధం వల్ల పర్వాలేదులే, సమ్మర్ వెకేషన్ కూడా అమ్మాయి గడిపి వస్తుంది, దాంతోపాటు ఫంక్షన్ కూడా ఉంది కదా అని పంపించింది ఆవిడ. అక్కడ జరిగింది అలా ఆ ఆలోచన ద్వారానే మానుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది, కేసు బయటకు వచ్చింది. రేపు బంధువుల్లో అందరికీ ఈ విషయం స్ప్రెడ్ అయితే అమ్మాయి భవిష్యత్తు ఏంటి? చిన్న పిల్ల, 16 సంవత్సరాలు అంటే చాలా చిన్న పిల్ల. ఏంటి అమ్మాయి భవిష్యత్తు ఏంటి? వాడు ఏమన్నా పూడ్చగలడా? అమ్మాయి భవిష్యత్తుని తీర్చిదిద్దగలడా? తండ్రిలాగా బాధ్యత తన మీద వేసుకొని చూసే మనిషి వాడు. అదే ఉంటే ఈ పని చేయడు కదా. కాబట్టి ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాల్సింది, పిల్లలు కూడా మారాన్ చేయకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్తాం, వీళ్ళింటికి వెళ్తాం, మా 25 ఏళ్ళు వచ్చినాయి, మాకేం భయం, మేము వెళ్తాం, 4 రోజులు ఉండొస్తామంటారు. ఎట్టి పరిస్థితుల్లో పంపడానికి వీల్లేదు. వెళ్ళారు అంటే ఎన్నో ఎదుర్కోవాలి కదా. మరి ఇవన్నీ ఎదుర్కోగలరా? మీకు ఇష్టమేనా? అది జవాబు వాళ్ళే చెప్పుకోవాలి దానికి. కాబట్టి మామూలుగా చెప్పుకోవాలంటే ఎవ్వరు పిల్లల్ని, ఏ వయసు పిల్లలైనా సరే, పెద్ద వయసు స్త్రీలైనా సరే, ఒకళ్ళ ఇంటికి ఒంటరిగా వెళ్ళకండి అంతే. పని ఉంటే ఫ్యామిలీతో వెళ్ళాలి, చూసుకోవాలి, వచ్చేయాలి. ఈ రోజుల్లో ఫంక్షన్స్కి కూడా వెళ్ళొద్దని చెప్తున్నారు కొంతమంది. మనకి ఏమంటారంటే లేనా దేనా కుచ్బీ నెయ్యి అంటారు. అంటే వెళితే మనస్తాపమే, 2 మాటలు అనిపించుకోవడం. అనేవాళ్ళు అయితే తిరిగి అంటారు, అనేవాళ్ళు అనిపించుకునే వాళ్ళు అక్కడ ఒక చిన్నపాటి గొడవ అవుతుంది. లేదు అనేవాళ్ళు కాదనుకో, అనిపించుకుని రావాలి. ఇవన్నీ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్? అసలు వెళ్ళకండి అని చెప్తున్నారు. అంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకు కూడా ఎలాంటి జాగ్రత్తలు చూపెట్టాలి అని అంటారు?
చెప్పాను కదా, ఎక్కడికి పంపకండి, ప్రికాషన్ తీసుకుని కూడా పంపకండి, ప్రికాషన్ తీసుకుని కూడా పంపకండి, అసలు అవసరం లేదు. మీ పిల్లల్ని ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని సంస్థలు వచ్చాయి, ఇప్పుడు ఎట్లా అంటే పిల్లలకి చిన్నపిల్లల 5 years ఏజ్ అప్పటి నుంచి కూడా కరాటేలని కుంఫూలని ఇలాంటివి నేర్పే కొన్ని కేంద్రాలు వచ్చాయి, సెంటర్స్. అందులో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, మంచి టెక్నిక్స్ నేర్పుతున్నారు, ఎట్లా ఎదుర్కోవాలి, ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఎలా బయటపడాలి, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఒక ధైర్యం వస్తుంది, ఎలా ఎదుర్కోవాలి అనే ట్రిక్స్ టిప్స్ అన్నీ అందులో నేర్పిస్తారు. కరాటే అంటే తెలియంది ఏమీ లేదు కదా, అందులో ఎట్లా ఫైట్ చేయాలి, మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేవి కూడా ఇంక్లూడ్ చేసి మరి కొత్తగా వాటిని ఆవిష్కరించి నేర్పిస్తున్నారు. దీనికి నాకు తెలిసిన సెంటర్స్ కూడా ఉన్నాయి, అమ్మాయిలే, ఇలాంటి అమ్మాయిలే నడుపుతున్నారు, చిన్న అమ్మాయిలే, పెళ్లిగాని అమ్మాయిలే పూనుకొని దీనికి నడుపుతున్నారు. సో మన నెట్లో సెర్చ్ చేస్తే మన కాంటాక్ట్ నెంబర్స్ కూడా దొరుకుతాయి. అది అప్రోచ్ అయినట్టయితే పిల్లల్ని అటువంటి సెంటర్స్లో జాయిన్ చేసి 5 ఏళ్ల పిల్లప్పటి నుంచి నవడేస్ సంగీతమా డ్యాన్సా అలాంటివి నేర్పిస్తున్నారు. కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కాదని నేను అనను, అది అభిరుచి, ఒక కళ నేర్చుకోవాలని. జీవితాన్ని నువ్వు రక్షించుకోలేనప్పుడు ఒక కళ నేర్చుకుని కూడా మనం నిరుపయోగం అని నేను అనను. ఏది ఇంపార్టెంట్ మీరు డిసైడ్ అవ్వాలి. జీవితాన్ని ఎవరి ప్రొటెక్షన్, ఇప్పుడు అమ్మ నాన్న చెప్పి పంపిస్తారు, స్కూల్లో టీచర్లే బెల్ కొట్టాం ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అంటుంది. ఇన్ బిట్వీన్ ఎవరు జాగ్రత్త తీసుకోవాలి? మనం సింగిల్గా ఒక బస్ ఎక్కాలి, ఒక వ్యాన్ ఎక్కాలి, ఒక ఆటో ఎక్కాలి అని అంటే మన ప్రొటెక్షన్ మనం తీసుకోవాలంటే మనం ఎట్లా తయారు కావాలి? మంచిగా మెంటల్ మెచ్యూరిటీని తెచ్చుకోవాలి, తర్వాత తెలివితేటల్ని పెంచుకోవాలి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి ఫైట్స్ నేర్చుకోవాలి. తర్వాత మనం బయటకు అడుగు పెట్టామంటే మన చుట్టూ సరౌండింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఏదన్నా మనకి అటాక్ వచ్చిందంటే, ఐ మీన్ ఎవరైనా మనని అటాక్ చేస్తే మనం ఎలా వాళ్ళని రీఅటాక్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, మనల్ని మనం ఫస్ట్ ఎయిడ్గా మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనే పిల్లలు నేర్చుకోవాలి, ఆడపిల్లలు ముఖ్యంగా. సో అటువంటి సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు అందులో చేరి చిన్నప్పటి నుంచి నేర్చుకోవటం మంచిది. తర్వాత ఎక్కడికి వెళ్ళకపోవటం అనేది సెకండరీ. అంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను కదా, నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని అంటే మనం ఒక్కళ్ళం, అవతల వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు మన బలం ఏమవుతుంది? కాబట్టి ఒంటరిగా వెళ్ళటం అనేది మంచిది కాదు. ఏ ఫంక్షన్ ఉన్నా సరే, ఫ్రెండ్స్ ఇళ్ళకైనా సరే వెళ్ళకండి, ఇది నేను చెప్పే సలహా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.